మీరందరూ చాలా శ్రద్ధగా ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. నిన్న రాత్రి ఎక్కడ నేను చెప్పి ఫినిష్ చేశానంటే, దేవుడు మనకు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారం. సర్వాధికారం అంటే సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న రాని వారి కోసము ఆ ఒక్క మాట మాత్రం చెప్పి నేను నా వాక్య భాగానికి వెళ్తాను. మనకు భయం వచ్చినప్పుడు మన మనసులో ఫస్ట్ రావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, సర్వాధికారం కలిగిన ఒక దేవుడు నాకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ఇబ్బందులు వచ్చినప్పుడు మన మనసులో ఫస్ట్ రావాల్సిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, సర్వాధికారం కలిగిన ఒక దేవుడు నాకు. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా టఫ్ అండ్ డిఫికల్ట్. ఎందుకంటే మనకు బైబిల్లో ఒక వ్యక్తి మనం చూస్తున్నాము, తన పేరు హన్నా. హన్నా గురించి తెలియని ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. చెప్పండి ఎవరు? అప్పుడు అందరూ తల వచ్చారు. ప్లీజ్ హల్లెలూయా. తెలుసు అని చెప్పారు, కానీ హన్నా అనే వ్యక్తి మనకు తెలుసు. హన్నా హస్బెండ్ పేరండి, మన హస్బెండ్ పేరు సరిగ్గా మనకు రాదు. ఎల్కానాకు 2 ఒకటి పెద్దరాజును అని నాకు తెలియదు, ఒకటి పెనీనా, ఇది హన్నా. ఈ హన్నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉండేది. ఏంటి? ఆమెకి పిల్లలు. ఇది మీకు తెలుసు, కానీ మీరు నిద్రపోకుండా ఉండడానికి నేను అడుగుతున్నారు కదా. ఈ హాస్పిటల్లో మీరు సగం నిద్రపోతే ప్రైజ్లో నేను ఇక్కడ ఎందుకు ఈ గొంతు నేను పాడు చేయాలి? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమె హన్నాకు ప్రాబ్లం ఏంటంటే, తనకు పిల్లలు లేరు. ఈ పిల్లలు లేదు కాబట్టి ఆయన రోజు ఆమె ఇంటిలోనే ఒక పెద్ద విరోధి ఉండేది. విరోధి ఎవరు? అపవాదిగా అయిన శాతం కాదు. ఆమె అపవాది కొంతమందిని మన ఇంటిలో కూడా లేపుతారండి మనకు విరోధిగా. ఒట్టిగా మమ్మల్ని నొప్పిస్తా ఏదో ఒకటి చెప్పి సంఘంలో కూడా అప్పుడప్పుడు ఉన్నారు. ఆమె మనం పట్టించుకోవద్దు. ఏంటమ్మా నీకు ఇట్లా, నేనమ్మా నీకు ఇట్లా అని చెప్పి మనకు ఏదో మన లోపాన్ని పట్టుకొని మనల్ని ఇక్కడ నొప్పిస్తా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలంటే, అది ఇక్కడ హన్నా ఏం చేసిందంటే మనకు అందరితో తెలుసు. హస్బెండ్తో వెళ్ళి చెప్పారు కదా. హస్బెండ్తో ఏం చెప్పిందంటే, అయ్యా మా సిస్టర్ గారు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు పిల్లలు లేరనే విషయం అందరికీ తెలుసు కదా, మరి ఎందుకు నన్ను ఇబ్బంది పడుతున్నారు అని అడగగానే ఆయన ఏమన్నారంటే, నేను మీకు 10 కుమారుడు కంటే ఎక్కువ కదా. రెండోసారి మళ్ళీ ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళారు. హస్బెండ్ అదే ఆన్సర్ ఏంటి, నేను మీకు 10. మూడోసారి వెళ్ళారు. ఈయనకి చెప్పడానికి ఒకటే ఒక ఆన్సర్ ఏంటి, నేను మీకు 10 కుమారుడు కంటే రేపు కూడా ప్రాబ్లం వస్తాయి, ఇదే ఆన్సర్ అయినా చెప్తారని అర్థం చేసుకొని హల్లెలూయా అన్న మరలా ఆయన దగ్గరికి పోలేదు. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి వస్తే దేవుడు కాపాడుతాడు, దేవుడు వెలసి చేస్తారని చెప్పి పంపించడమే. కానీ నిజమైన ఆమె పూర్ణమైన కంప్లీట్ ఒక డెలివరెన్స్ కావాలంటే మీరు దేవుడి దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు.